వాహనాల హార్న్ విషయంలో కేంద్ర రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హార్న్గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వాహనాలకు భారతీయ సంగీత ధ్వనులే హార్న్గా ఉంటాయని, దీంతో వినడానికి ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని అన్నారు. ఫ్లూట్, తబలా, వయలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన శబ్దాన్నే అన్ని వాహనాలకు వినియోగించేలా చట్టం తీసుకురావాలని అనుకుంటున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో రవాణా రంగం వాటా 40% వరకు ఉంటుందని చెప్పారు. అందువల్లే తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మిథనాల్, ఇథనాల్ వంటి బయో ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. భారతదేశం ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని గడ్కరీ చెప్పారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ 14 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం 22 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. ఇక ఆటోమొబైల్ రంగంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం ఉందన్నారు. జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించిందని చెప్పారు.